ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో భారత్ 3-1 ఆధిక్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసింది. చివరి మ్యాచ్ ధర్మశాల వేదికగా ఈ నెల 7 నుంచి మొదలు కానుంది. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా చివరి టెస్టులోని గెలిచి WTC పాయింట్ల పట్టికలో దూసుకుపోవాలని చూస్తుంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ తన నాయకత్వ పటిమతో జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లతో వరుసగా ఇంగ్లాండ్ పై హ్యాట్రిక్ విజయం సాధించడం ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా హిట్ మ్యాన్ సారథ్యంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఇయాన్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. అతడి కెప్టెన్సీని తక్కువగా అంచనా వేయవద్దని ప్రత్యర్థులకు సూచించాడు. కొన్నిసార్లు రోహిత్ శర్మ సారథ్య లక్షణాలను ప్రత్యర్థి జట్టు విస్మరిస్తున్నట్లు అనిపిస్తుంది. జట్టును ఎంపిక చేసుకోవడంతో పాటు మైదానంలో చురుకైన నిర్ణయాలు తీసుకుంటూ విజయాలను నమోదు చేస్తున్నాడు రోహిత్ శర్మ. దూకుడుగా ఉండే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కంటే రోహిత్ శర్మ నిశ్శబ్దంగా వ్యూహాలను పన్నడంలో దిట్టగా మారాడు. తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత పుంజుకొని సిరీస్ ను కైవసం చేసుకోవడం అద్భుతం. దానికోసం జట్టులో చేసిన మార్పులు సూపర్. తన బ్యాటింగ్ లోనూ సత్తా తగ్గలేదని నిరూపించాడు. జట్టుకు అవసరమైనప్పుడు సెంచరీ సాధించాడు. కేవలం ఉత్సవ విగ్రహంగా ఉండే కెప్టెన్ కాదని స్పష్టం చేశాడు రోహిత్ శర్మ అంటూ రోహిత్ పై ప్రశంసలు కురిపించాడు ఇయాన్ చాపెల్. ప్రస్తుతం జట్టును విజయ పదంలో నడుపుతూ నాయకుడుగా రోహిత్ శర్మ తాను తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయని, యువ ఆటగాళ్లతో ఎలా జట్టును ముందుండి నడిపించాలో ఒక సారథిగా రోహిత్ శర్మ అద్భుతం అంటూ ఇయాన్ చాపెల్ కొనియాడుతున్నాడు. నాయకత్వంలో విఫలమైతే జట్టును ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టం. కానీ సభ్యుల్లోని టాలెంట్ ను వాడుకొని విజయాలు సాధించి పెట్టడంలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడని, జైస్వాల్ తో పాటు పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లే జట్టులో ఎక్కువగా ఉన్నారు. బుమ్రా, జడేజా, అశ్విన్ తప్ప మిగతా వారంతా యువకులే. ఇలాంటప్పుడే జట్టులో మార్పులు చేస్తూ కొత్త వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన రోహిత్ శర్మ భారత్ ను అద్భుతంగా గెలిపించాడు. రవిచంద్రన్ అశ్విన్ ఓ టెస్టు సందర్భంగా మధ్యలోనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రోహిత్ శర్మ కుల్దీప్ యాదవ్ ను వినియోగించుకున్న తీరు చాలా బాగుంది. టర్నింగ్ పిచ్ పై అశ్విన్ లేకపోయినా అతడు ఆ లోటును కనిపించకుండా కెప్టెన్ గా రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడని ఇయాన్ చాపెల్ వ్యాఖ్యానించాడు. అంతెందుకు, రోహిత్ శర్మ ఏదైనా ఒక మ్యాచ్ ఓడిపోతే ఆ తర్వాత తన వ్యూహాలతో ఖచ్చితంగా మ్యాచ్ ని గెలిపిస్తాడు. దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు ఓడిపోయాక రెండో టెస్టును అద్భుతంగా నడిపించి గెలిపించాడు. ఇదే రోహిత్ శర్మ కెప్టెన్స్ కి నిదర్శనమని ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు.